Next is 581 question. Atomic numbers of two elements are given. An ionic bond is formed between. Atomic numbers ఇచ్చినాడు. సో అటామిక్ నెంబర్స్ ఆఫ్ టూ ఎలిమెంట్స్ ఆర్ గివెన్. ఇక్కడ రెండు అటమ్స్ యొక్క అటామిక్ ఎలిమెంట్స్ ఇచ్చినాడు. ఇస్తే వాటి మధ్య ఏ బాండ్ ఫామ్ అవుతుంది అంటున్నాడు. సో అటామిక్ బాండ్స్ని బట్టి మనం వాటి యొక్క ఎలిమెంట్స్ రాయండి. 11 అంటే సోడియం, 19 అంటే ఏంటిది 19 అంటే ఏ ఎలిమెంట్ వస్తుంది, 19కి పొటాషియం వస్తుంది. పొటాషియం. ఓకే. నెక్స్ట్ 11 అంటే సోడియం, 17 అంటే క్లోరిన్, 7 అంటే ఏంటిది నైట్రోజన్, 8 అంటే ఏంటిది ఆక్సిజన్, 9 అంటే ఏంది ఫ్లోరిన్, 17 అంటే ఏంది క్లోరిన్. ఇప్పుడు వీటి మధ్య ఏ బాండ్ కావాలంట, అయానిక్ బాండ్ కావాలంట. అయానిక్ బాండ్ అంటే ఒక మెటల్ ఉండాలి, ఒక నాన్ మెటల్ ఉండాలి. ఇది మెటల్, ఇది మెటల్, మెటాలిక్ బాండ్. ఇది మెటల్, ఇది నాన్ మెటల్, అయానిక్ బాండ్. నాన్ మెటల్ కోవెలెంట్ బాండ్, నాన్ మెటల్ కోవెలెంట్ బాండ్. సో ఇది అయానిక్ బాండ్ అనేది మెటల్ నాన్ మెటల్ మధ్య ఫామ్ అవుతుంది కాబట్టి దిస్ ఈజ్ అవర్ ఆప్షన్. నెక్స్ట్ వన్ 582 క్వశ్చన్. ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ టూ ఆటమ్స్ ఈజ్ ఏ. ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ప్రజెంట్ బిట్వీన్ టూ ఆటమ్స్, రెండు ఆటమ్స్ మధ్యలో ఉండే ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఏమంటారు, కెమికల్ బాండ్ అంటారు. ఏమంటారు, ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ని కెమికల్ బాండ్ అని అనడం జరుగుతుంది. ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఏమంటారు, కెమికల్ బాండ్. కెమికల్ బాండ్ అని అనడం జరుగుతుంది. కెమికల్ బాండ్. సో ఇక్కడ మనకు ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ అంటే కెమికల్ బాండ్. నెక్స్ట్ వన్ 583 క్వశ్చన్ చూడండి. ద డిఫరెన్స్ ఇన్ ఎలక్ట్రోనెగటివిటీ బిట్వీన్ టూ ఎలిమెంట్స్ ఈజ్ మోర్ దాన్ 1.9. 1.9 కంటే ఎక్కువగా ఉంటే అయానిక్ బాండ్, 1.9 కంటే తక్కువగా ఉంటే కోవాలెంట్ బాండ్, 1.9 ఉంటే 50% అయానిక్ అండ్ 50% కోవెలెంట్. సో ఇప్పుడు 1.9 కంటే ఎక్కువగా ఉంది కాబట్టి ఏ బాండ్ ఫామ్ అవుతుంది, అయానిక్ బాండ్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ వన్ 584th క్వశ్చన్. ఇది అయాన్స్ ఆర్ ఫార్మ్డ్ బై. అయాన్స్ ఎట్లా ఫామ్ అవుతాయి, లూజ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, లూజ్ ఆఫ్ ఎలక్ట్రాన్ వల్ల క్యాటయాన్, గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ యానయాన్ ఫామ్ అవుతుంది. లూజ్ ఆర్ గెయిన్, లూజ్ లేదా గెయిన్ వల్ల అయాన్ అనేది ఫామ్ అవుతుంది, అయాన్స్ అనేది ఫామ్ అవుతుంది. లూజ్ వల్లనేమో క్యాటయాన్స్, గెయిన్ వల్ల యానయాన్స్. లూజ్ ఆర్ గెయిన్ వల్ల అయాన్స్ అనేది ఫామ్ అవడం జరుగుతుంది. నెక్స్ట్ 585 క్వశ్చన్. కోఆర్డినేట్ కోవెలెంట్ బాండ్ ఈజ్ ప్రజెంట్ ఇన్. కోఆర్డినేట్ కోవెలెంట్ బాండ్, అమోనియాలో కోవెలెంట్ బాండ్ ఉంటుంది, పాస్పీన్లో కోవెలెంట్ బాండ్ ఉంటుంది, వాటర్లో కోవెలెంట్ బాండ్ ఉంటుంది, హైడ్రోనియం అయాన్లో కోఆర్డినేట్ కోవెలెంట్ బాండ్ ఉంటుంది, H3O ప్లస్లో, మరియు అమోనియం క్లోరైడ్లో ఇందులో కూడా కోఆర్డినేట్ కోవెలెంట్ బాండ్ ఉంటుంది. ఇందులో 3 టైప్స్ ఆఫ్ బాండ్స్ ఉంటాయి. కోవెలెంట్ బాండ్ ఉంటుంది, అయానిక్ బాండ్ ఉంటుంది, కోఆర్డినేట్ కోవెలెంట్ బాండ్ ఉంటుంది. 3 ఉంటాయి. కోఆర్డినేట్ కోవెలెంట్ బాండ్ కూడా ఉంటుంది అన్నట్టు. ఈ 3 ఉన్నాయంటే ఇది ఉన్నట్టే కదా, కోఆర్డినేట్ కోవెలెంట్ బాండ్ అనేది ఉంటుంది. ఇంకొకటి అమోనియా బోరాన్ ట్రైఫ్లోరైడ్ ఉంది మన సిలబస్లో. ఈ మూడే మాలిక్యూల్స్ ఉన్నాయి. కోఆర్డినేట్ కోవెలెంట్ బాండ్ ఉండేటివి 3 ఉన్నాయి. హైడ్రోనియం అయాన్, అమోనియం క్లోరైడ్ అండ్ అమోనియా బోరాన్ ట్రైఫ్లోరైడ్. ఈ 3 కోఆర్డినేట్ కోవెలెంట్ బాండ్ ఉంటుందని గుర్తుపెట్టుకోండి.